వచ్చాం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి త్రిపురాంతకం వచ్చాం. ఇది యాక్చువల్లీ మనం శ్రీశైలం వెళ్తుంటే త్రోవలో ఒక ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి దర్శించడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ బాల త్రిపుర సుందరీ దేవి ఆలయం. అంటే యాక్చువల్లీ మీద శివుడు గుడి ఉంటుంది, కింద అమ్మవారి గుడి ఉంటుంది. ఏంటి మీద శివుడి గుడి ఏంటి, కింద అమ్మవారి గుడి ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయంలో ఉన్నాం. మనం ఇప్పుడు యాక్చువల్లీ శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో మనం లోపలికి వెళ్తే ఒక శివుడు ఉంటుంది, శివుడి విగ్రహం ఉంటుంది. దానిపైన అయితే చిన్న హోల్లా, అంటే చిన్న ఖాళీలా ఉంటుంది. దాని నుంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందంట. సో దాన్ని అయితే మనకి లోపలికి వాళ్ళు అలౌ చేయరు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే అన్ని గుడుల్లో కూడాను మనకి కెమెరాస్ అలౌ లేవని చెప్తున్నారు. సో వాళ్ళు అలౌ లేదు అనేటప్పుడు మన దేవుడి దగ్గరికి మనం వెళ్ళి చీటింగ్ చేసి వీడియోస్ తీయడం అనేది నాకు ఇష్టం లేక నేను తీయట్లేదు. ఇదిగోండి, ఇక్కడ ఆలయ స్థల పురాణం అయితే ఉంది. ఈ స్థల పురాణం అంతా నేను చదివి అయితే వినిపించలేను, కావాలంటే పాజ్ కొట్టి మీరు చదువుకోవచ్చు. వీడియోని మాత్రం కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా, అంతసేపు చూడాలంటే మీకు బోర్ కొడుతుందని చెప్పి. ఇక్కడ మనం ఇప్పుడు కొండ మీద ఉన్నటువంటి ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలో మన శివుని విగ్రహం ఉంటుంది అన్నమాట. ఇక్కడ శివుడికి త్రిపురాంతకేశ్వరుడు అంటారు. అయితే ఇక్కడ శివలింగం దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే ఫెసిలిటీ కాదు, ఒక విశేషం ఉంది. ఏంటి ఆ విశేషం అంటే, శివుడి బుర్ర మీద నుంచి, అంటే శివలింగం ఉంటుంది కదా, ఆ లింగంలో పైనుంచి చిన్న హోల్లా ఉంటుంది. అక్కడ వాటర్ నిత్యం కూడా డ్రాప్ అవుతూ ఉంటుందంట. ఏంటి దాన్ని అయితే మనకి చూడడానికి వాళ్ళు లోపలికి మనకి అలౌ చేయలేదు, బయట నుంచి దర్శనం చేసుకున్నాం. అలాగే మనం ఈ లోపలికి కెమెరాస్ అనేవి తీసుకెళ్ళకూడదు, అంటే శివుడి విగ్రహానికి ఆ లోపలికి వచ్చి వీడియో తీయకూడదు అని చెప్పి వాళ్ళు ఏవో కొన్ని రూల్స్ పెట్టారు. దానివల్ల నాకు కూడా కొంచెం ఎందుకో తీయాలి అనిపించలేదు, అందుకనే తీయలేదు. సో ఇక్కడ విశేషాలు అయితే మనం తెలుసుకున్నాం. అక్కడ ఒకసారి మీరు కూడా చూడండి. త్రిపురాంతకం మండలం త్రిపురాంతకేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అర్చకులుగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం. ఈ క్షేత్రము కృతయుగనాటి దేవాలయం. త్రిపురాసుర సంహారం జరిగినటువంటి ప్రదేశం, కుమారస్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. ఇది కుమారగిరి, స్కందగిరి అని పేరు పిలువబడుతున్నాయి ఈ క్షేత్రానికి. కుమారస్వామి వారు తపస్సు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా మంత్రసిద్ధి క్షేత్రంగా మారింది. ఏదైనా గురువు ద్వారా ఉపదేశం తీసుకునే మంత్రాన్ని ఇక్కడ కూర్చొని సాధన చేస్తే 1కి 100 రెట్లు ఫలితాన్ని పొందుతారని చెప్పేసి స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. శ్రీశైలానికి 4 దిక్కున 4 ద్వారాలు. అందులో మొదటి ద్వారము తూర్పు ద్వారము శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి విశేషంగా శ్రీచక్ర బిందు స్థానంలో కొలువైనారు. శ్రీచక్రం అనగానే మనకి అమ్మవారిని ధరిస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం విశేషంగా స్వామివారిని కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి దివ్య దర్శనం చేత బ్రతికున్నంతకాలం భోగాన్ని అనుభవిస్తూ చివరికి మోక్షానికి ఎగుతారట. అటువంటి దివ్యక్షేత్రం పంచమహాక్షేత్రాల 5వ క్షేత్రం త్రిపురాంతకం. తిరుమల, అహోబిలం, మహానంది, శ్రీశైలం, త్రిపురాంతకం 5 కూడా పంచమహాక్షేత్రాలు. తిరుమల వచ్చేసి శేషాచలం కొండలు, త్రిపురాంతకం కుమారచలం కొండ. అక్కడి నుంచి ఇక్కడ దాకా నల్లమల ఫారెస్ట్ స్టార్టింగ్, త్రిపురాంతకం ఎండింగ్. సర్పాకారంలో ఉంటుందట అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా.
శ్రీశైలం నుంచి ఇదే దారి కాబట్టి బిలమార్గం ద్వారా, అంటే అదొక యోగా ప్రక్రియ ద్వారా వాయుదిగ్బంధనం చేసుకోగలిగే వాళ్ళు ఈ ద్వారం నుంచి వెళ్ళేవాళ్ళు. శ్రీశైల బిలమార్గం ఇది 3 క్రోసులు అంటే 27 కిలోమీటర్లు అని చెప్పేసి అంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఒక గృహ ఉంది. ఇది డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళే స్వరంగ మార్గం అని చెప్తూ ఉంటారు. సో ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళేసరికి లోపలికి వెళ్తే లోపల గబ్బిలలు అవి ఉన్నాయి, మొత్తం కొంచెం చీకటిగానే ఉంది. సో ఈ స్వరంగ మార్గం అయితే మూతబడి ఉంది. ఇప్పుడు ఈ స్వరంగ మార్గం వాడబడట్లేదు. కాకపోతే ఇక్కడి నుంచే శ్రీశైలంకి స్వరంగ మార్గం ఉందని చెప్పి అంటూ ఉంటారు. మంచి గుడికి వచ్చాను. కింద దీనికి ఒక టెంపుల్, అటాచ్డ్ టెంపుల్ ఏదో ఉందంట. ఆ టెంపుల్కి వెళ్దాం, అది కూడా చూద్దాం. వర్షం పడుతుంది అయినా పర్లా. ఇందాక మనం అన్నాం కదా బాల త్రిపుర సుందరి దేవి దేవస్థానం అని. ఆ దేవస్థానానికి వెళ్ళేటువంటి మార్గం అనమాట. అయితే త్రిపురాంతకేశ్వరుడు అంటే శివాలయం కొండపైన ఉంటే, ఈ అమ్మవారి గుడి కొండ కింద అంటే ఇంకా కిందకి ఉంటుంది బాగా. సో ఈ గుడికి ఇప్పుడు వచ్చాం. ఈ గుడిలో మనకి కెమెరాస్ అయితే ఆ దేవి చుట్టూ తీసుకోవచ్చు, కానీ ఆ లోపలికి వెళ్ళి దేవుణ్ణి తీయడానికి మాత్రం వాళ్ళు అంగీకరించలేదు. సో ఇది చాలా విశిష్టమైన దేవాలయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించండి. సో మనకి శ్రీశైలం వెళ్ళే త్రోవలోనే ఇది ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. చాలా శక్తివంతమైనటువంటి దేవత. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి.